హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం 1970 నుంచి ఫిబ్రవరి 2026 వరకు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఘటనల గురించి చెప్పుకుందాం. 1970 ప్రారంభంలో ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధాలు గోప్యంగా సహకారంగా ఉండేవి. 1979లో ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇజ్రాయెల్ను శత్రువుగా ప్రకటించింది. 1980లో ఇరాన్, ఇజ్రాయెల్ వ్యతిరేక సిద్ధాంతాన్ని అధికారిక విధానంగా స్వీకరించింది. లెబనాన్లోని హెజ్బుల్లాకు ఇరాన్ మద్దతు ప్రారంభమైంది. 1982 లెబనాన్ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్, హిజ్బుల్లా ఘర్షణలు పెరిగాయి. 1990లో ఇరాన్ అణు కార్యక్రమం వేగం పుంజుకుంది. ఇజ్రాయెల్ ఇరాన్ అణు ఆయుధాలను అభివృద్ధి చేస్తుందని ఆరోపణలు చేస్తుంది. 2002లో ఇరాన్ గోప్య అణు స్థావరాల విషయం బయటపడింది. అంతర్జాతీయ ఆంక్షలు ఇరాన్పై విధించబడ్డాయి. 2006లో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ మద్దతు అంశం ప్రస్తావనకు వచ్చింది. 2010లో ఇరాన్ అణు కేంద్రంపై సైబర్ దాడులు జరిగాయి. 2011లో సిరియా యుద్ధం ప్రారంభమై ఇరాన్ అక్కడ ప్రభావం పెంచుకుంది. ఇజ్రాయెల్ సిరియాలో ఇరాన్ స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. 2015లో అణు ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించింది. 2018లో అమెరికా ఒప్పందం నుంచి బయటకు రావడంతో ఉద్రిక్తత పెరిగింది. ఇరాన్ అణు కార్యకలాపాలను మళ్లీ వేగవంతం చేసింది. 2019-2022 మధ్య సిరియాలో దాడులు కొనసాగాయి. ఇరాన్ మద్దతు గల గుంపులు ఇజ్రాయెల్పై పరోక్ష ఒత్తిడి పెంచాయి. 2023 అక్టోబర్ 7 తర్వాత గాజా ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఇజ్రాయెల్ గాజాలో విస్తృత సైనిక చర్యలు చేపట్టింది. లెబనాన్ సరిహద్దుల్లో హిజ్బుల్లా కాల్పులు పెరిగాయి. 2024లో సిరియాలోని ఇరాన్ కాన్సులేట్పై దాడి జరిగింది. దీనికి ప్రతిగా ఇరాన్ నేరుగా డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ వాటిని అడ్డుకుంది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ యుద్ధ భయం పెరిగింది. ప్రపంచ దేశాలు శాంతి చర్చలకు పిలుపునిచ్చాయి. 2025లో సరిహద్దు ఉద్రిక్తతలు అప్పుడప్పుడు చెలరేగాయి. 2026 ఫిబ్రవరి వరకు ప్రత్యక్ష యుద్ధం పెద్ద స్థాయికి వెళ్లకపోయినా ఉద్రిక్తత కొనసాగింది. ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణ ఇప్పటికీ రాజకీయ భద్రత, ప్రాంతీయ పోటీ రూపంలో కొనసాగుతోంది. Be happy, be confident, and be in present reality. Thank you.